Hi friends, welcome to our YouTube channel EK Cricket Prediction. So friends, ఈ 2025 April 21st Monday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 39th ఎడెన్ గార్డెన్ కోల్కతాలో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇక కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో పంజాబ్ హోమ్ గ్రౌండ్ లోనే లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ కేకేఆర్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి హర్షిత్ రాణా నుంచి 3 వికెట్స్, వరుణ్ చక్రవర్తి నుంచి 2 వికెట్స్ అండ్ సునీల్ నరేన్ నుంచి 2 వికెట్స్ రావడం వలన పంజాబ్ టీం ని 15.3 ఓవర్స్ కే ఆల్ అవుట్ చేసి 111 రన్స్ కి డిఫెండ్ చేశారు. ఆ 112 రన్స్ టార్గెట్ ని ఈ కేకేఆర్ బ్యాటర్స్ రఘువంశీ నుంచే 28 బాల్స్ కి 37 రన్స్ వచ్చాయి. అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యారు. 15.1 అవర్స్ కి ఆల్ అవుట్ అయ్యి 95 రన్స్ మాత్రమే చేశారు. ఆ మ్యాచ్ లో చాలా లోయెస్ట్ స్కోర్ ని చేస్ చేయలేకపోయారు. సో దీని వలన వర్స్ట్ రికార్డ్ ని అయితే క్రియేట్ చేసుకున్నారు ఈ కేకేఆర్ టీం. వీళ్ళ బౌలర్స్ అయితే మంచి ఎఫర్ట్ అయితే పెట్టారు ఆ మ్యాచ్ లో, బట్ వీళ్ళ బ్యాటర్స్ అయితే చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యారు. ఆ మ్యాచ్ పంజాబ్ మీద లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. సో వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ని బట్టి అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే రాణిస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ నుంచి కూడా. సో అదే కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ కు ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఈ కేకేఆర్ టీం యూజ్ చేసుకుంటారు. ఇక ఈ కేకేఆర్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్ అండ్ రఘువంశీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ కేకేఆర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో దాని వలన చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే ఉన్నారు. కొద్దిగా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లోనే చేంజ్ చేయాలి. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఈ గుజరాత్ హోమ్ గ్రౌండ్ లోనే ఢిల్లీ క్యాపిటల్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ గుజరాత్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి ప్రసిద్ధ్ కృష్ణ నుంచి మాత్రమే 4 వికెట్స్ చూసాం. బట్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా కొద్దిగా ఎకనామిక్ అయితే అయ్యారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన ఢిల్లీ క్యాపిటల్స్ టీం 204 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ గుజరాత్ బ్యాటర్స్ సాయి సుదర్శన్ నుంచి 21 బాల్స్ కి 36 రన్స్ అండ్ జాస్ బట్లర్ నుంచి 54 బాల్స్ కి 97 రన్స్ అండ్ రోథర్ ఫార్డ్ నుంచి 34 బాల్స్ కి 43 రన్స్ రావడం వలన 19.2 అవర్స్ కి 7 వికెట్స్ తేడాతో ఆ 204 టార్గెట్ ని చేస్ చేశారు ఈ ఢిల్లీ మీదన. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ కేకేఆర్ టీం మీదన ఉంటుంది ఈ జీటీ టీం కి. వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా బాగానే రాణిస్తున్నారు. సో వీళ్ళకి ఈ సీజన్ స్టార్టింగ్ నుండి కూడా అంతా పర్ఫెక్ట్ గా అయితే నడుస్తుంది. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఈ జీటీ టీం కి ఉంటుంది. ఇక ఈ గుజరాత్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ టెవాటియా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ అండ్ రషీద్ ఖాన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ జీటీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళు టాప్ ఆర్డర్ బ్యాటర్స్ దాన్ని కూడా కవర్ చేసుకుని అయితే వస్తున్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే ఉన్నారు. వాళ్ళు బాగానే ఎకనామీ మెయింటైన్ చేస్తూ వికెట్స్ తీస్తున్నారు. కొద్దిగా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని డెవలప్ చేసుకుని అయితే రావాలి. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎడెన్ గార్డెన్స్ కోల్కతాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 167 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 154 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది అండ్ స్పిన్ బౌలర్ కి హై టర్న్ ఉంటుంది. సో స్పిన్నర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే
180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే కేకేఆర్ టీం టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.